ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేను గత ఒక 2-3 వారాల క్రితము నేను గుడ్ ఫ్రైడే సందర్భంగా వచ్చినటువంటి షఫీ గారి సహోదరుడు షఫీ గారు చేసినటువంటి వీడియోను నేను రెస్పాండ్ అవుతానని చెప్పాను. కానీ కొంచెం లేట్ అయింది, క్షమించండి. ప్రభు పనులు చాలా ఈ మధ్య కొంచెం ఎక్కువగా ప్రయాణాలు అవ్వడం కారణం చేత కొంచెం లేట్ అయింది. ఏదైనా మట్టికి మరి షఫీ గారు తన వీడియోలో వేల మంది ప్రవక్తల గురించి ప్రస్తావించారు. ఆయా యుగాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా జాతుల వారి వద్దకు పంపించబడ్డారు ప్రవక్తలు అని చెప్పారు. బాగానే ఉంది, సంతోషం. అయితే ఖురాన్ లో నుండి పోనీ ఒక 200 మంది ప్రవక్తల పేర్లు చెప్పగలరా? 100 మంది చెప్దాం. 100 మంది ప్రవక్తలైనా సరే ఆ ఖురాన్ లో నుండి మనం చూడగలిగితే బాగానే ఉంటుంది. ఇకపోతే మనం ఖురాన్ లో నుంచి ఒక కండిషన్ ఉంది అని అన్నారు. అదేంటంటే ప్రతి గ్రంథాన్ని నమ్మాలి, ప్రతి గ్రంథం నమ్మాలి అంటే ఇంతకు ఏ గ్రంథాలు నమ్ముతారు మీరు? ప్రతి గ్రంథము అని అంటే ఖురాన్ లో చెప్పబడినటువంటి ప్రతి గ్రంథము అంటే తనకు ముందు అవతరించబడినటువంటి గ్రంథాలుగా చెప్పబడినటువంటి తౌరాత్, ఇంజీల్, జబూర్ అన్నది మరి ఇంతకు ముందు మీరు చెప్పిన వీడియోలలో మాకు అర్థమైంది. లేదు ఇప్పుడు మీరు ఏమైనా మనసు మార్చుకున్నారా? ప్రతి గ్రంథము అని అంటే మీరు ప్రస్తావిస్తూ చెప్పినటువంటి హైందవ గ్రంథాలు, క్రైస్తవ గ్రంథాలు, జైన గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు వీటన్నింటినీ కూడా నమ్ముతారు అని అంటే కనుక ఒకవేళ అది కూడా పబ్లిక్ గా చెప్తే బాగానే ఉంటుందేమో. ఒకసారి ఆలోచించి దయచేసి చెప్పండి. అయితే గ్రంథాన్ని ఇంతకు ఎలా చదవాలి అని అంటే ఆయన నెగటివ్ భావనతో చదవాలా లేకపోతే పాజిటివ్ భావనతో చదవాలా అని చెబుతూ నేను పాజిటివ్ భావంతో చదువుతాను అని ఒకసారి, న్యూట్రల్ గా చదువుతాను అని ఇంకొకసారి చెప్పడం జరిగింది. మరి ఇంతకు రెండిట్లో ఏది తీసుకోవాలో షఫీ గారు చెప్తే బాగుంటుంది. అయినా కానీ పాజిటివ్ గానే ఆయన అర్థం చేసుకుంటారు, పాజిటివ్ గా దాన్ని చదువుతారు అన్న ఉద్దేశంతోనే నేను ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. పాజిటివ్ గా గనక ఒకవేళ గ్రంథాన్ని చదవాలి అని అంటే, లేదు న్యూట్రల్ గా గ్రంథాలను చదవాలి అని అంటే, ఈ న్యూట్రల్ గా చదివినప్పుడు మరి ఆ గ్రంథానికి చెందినటువంటి ప్రజలకు అర్థమయ్యేటట్లే మీకు అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందా? లేకపోతే న్యూట్రల్ గా ఉన్నప్పటికీ పాజిటివ్ గా వెతికినప్పటికీ కూడా అందులో ఆ గ్రంథాన్ని అనుసరించే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను దానికి తిరగేసి దానికి కరెక్ట్ గా ఆపోజిట్ గా చెప్పే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం ఆలోచించాలి కదా. సో ఆలోచించండి. ఇకపోతే ఆయన చెబుతూ కొన్ని విషయాలు 3 రకాలైనటువంటి ప్రజల గురించి చెప్పారు. ప్రతి మతంలోనూ ఉంటారని చెప్పారు. కామన్ మత అనుచరుడు, కమ్యూనల్ మత అనుచరుడు, అలాగే కరెక్ట్ గా ఉండే అంటే గ్రంథానుసారంగా వెళ్ళేటటువంటి మత అనుచరుడు అని చెప్పారు. సంతోషం, బాగుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే మాకు కామన్ ముస్లింలు కావాలి. ఎందుకంటే కామన్ ముస్లింలు అందరితో కలుస్తారు, కామన్ ముస్లింలు అందరినీ గౌరవిస్తారు, కామన్ ముస్లింలు అందరితో అన్ని గ్రంథాలను సమానంగా చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అలాంటి ముస్లింలతో సమస్య ఏం లేదు. కానీ కరెక్ట్ గా ఉన్న ముస్లింలతోనే సమస్య అని అంటే నేను ఎందుకంటున్నాను అని అంటే కరెక్ట్ గా ఉన్న ముస్లింలు వారి గ్రంథానుసారంగా వెళతారు. ఆ కరెక్ట్ గా ఉన్న ముస్లింలకు మాదిరి ఎవరు అని అంటే మొహమ్మద్ గారు, హజరత్ మొహమ్మద్ గారి యొక్క మాదిరిని తీసుకుని నడిచేటటువంటి ముస్లిం సహోదరులు సహోదరీలు, ఖురాన్ను చదివినటువంటి ముస్లిం సహోదరులు సహోదరీలు ఆ ఖురాన్ లో ఉన్నటువంటి అంశాలను ఖురాన్కు వ్యాఖ్యానం ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారు, హదీస్ గ్రంథాలను చదివినటువంటి కరెక్ట్ గా ఉండేటటువంటి ముస్లిం సహోదరులు గనక వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు చెప్పారు కాబట్టి మేము మిమ్మల్ని ద్వేషిస్తాం అంటున్నారు. మా గ్రంథంలో ఉంది కాబట్టి మేము ముష్కరులను చంపుతాం అంటున్నారు. మా గ్రంథంలో ఉంది కాబట్టి మాకు హజరత్ మొహమ్మద్ గారు మాకు మాదిరి కాబట్టి మేము ఇప్పుడు ఏవేవైతే మా సమాజంలో చేస్తూ వస్తున్నామో అవన్నీ కూడా హజరత్ మొహమ్మద్ గారు చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాము అని అంటూ నా వెనుకున్నటువంటి పుస్తకాలు చూసారా, వాటి మాదిరిగానే అనగా కరెక్ట్ ముస్లింలుగా ఉన్న కారణం చేత వాళ్ళు ఈ పనులు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. కాబట్టి ఇంతకు కన్ఫ్యూజ్ గా ఉంది. మనం పుస్తకాలు, గ్రంథాలు తెరవాలి, చదవాలి అని అన్నారు కాబట్టి, మీరు పిలుపునిచ్చారు కాబట్టి, కలిసి స్టడీ చేద్దాం అన్నారు కాబట్టి కలిసి స్టడీ చేస్తే మరి షఫీ గారి లాంటి మాదిరి కనబడట్లేదు పుస్తకాలలో, మొహమ్మద్ గారి మాదిరి కనిపిస్తుంది. మరి మొహమ్మద్ గారు మాదిరి అని గనక ఇస్లాం సమాజం నమ్మితే మరి వాళ్ళు వాళ్ళ పుస్తకంలో ఉన్నట్లుగానే చేస్తున్నారు. అది కాబా వైపుకు తిరిగి
ప్రార్థన చేయటం కానివ్వండి, బురకా ధరించుకోవటం కానివ్వండి, గడ్డం గుంచుకోవటం కానివ్వండి, తాకకపోవటం కానివ్వండి, లేకపోతే తాకటం కానివ్వండి, చంపటం కానివ్వండి, యుద్ధం చేయటం కానివ్వండి, లేకపోతే ఇస్లాంను విడిచి వెళ్లిపోయిన వారికి మరణశిక్ష విధించడం కానివ్వండి, లేకపోతే స్త్రీలకు చెరపట్టబడిన స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి, పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మొహమ్మద్ గారి యొక్క మాదిరిలోనే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అనగా కరెక్ట్ ముస్లింలు. కానీ మరి షఫీ గారు గనక మాదిరి అయితే అది ఎక్కడైనా మనకు కనిపిస్తే కూడా బాగానే ఉంటుంది. చూద్దాం ఒకసారి ఒకవేళ అలాంటిది ఏమైనా కనిపించిందా. అయితే కొంచెం ముందుకెళ్తూ గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 17వ అధ్యాయం సంపూర్ణంగా నెరవేర్చాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు అన్నటువంటి మాట 17వ అధ్యాయము 3-4 వచనాలు కోట్ చేస్తూ చెప్పారు. సంతోషం, బాగానే ఉంది. కాకపోతే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఎప్పుడు ఎవరికి ఎలా ఏ మాటలు చెప్తున్నాడు అని మన సందర్భంలో కదా చదవాలి. మీరే కదా మనం చేద్దాము, మనం రండి, మనం కలిసి దీన్ని చదువుదాము అని చెప్పారు కదా. మరి అలా చదువుదాము అని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానంలోనికి కనుక వెళ్తే, సంపూర్ణమైనటువంటి దాన్ని ఏమంటారు స్టడీలోనికి కనుక వెళ్తే యోహాను సువార్త 17వ అధ్యాయం రాకమునిపే 16వ అధ్యాయం వస్తుంది. 16వ అధ్యాయంలో నుంచే 17వ అధ్యాయం గురించి చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. 16వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, మీరు దాన్ని ఏమంటారు, గూఢార్థములతో నువ్వు నాతో మాట్లాడుతున్నావు, తండ్రి యొద్దకు బయలుదేరి వెళ్ళిపోతానంటున్నావు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం అయితే కొద్ది సమయం మీరు నన్ను చూడరు, ఆ తర్వాత కొద్ది సమయం నన్ను చూస్తారని చెప్తున్నాను. ఏంటి అని వాళ్లకు ఒక రకమైనటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు, సమస్తమును ఎరిగిన వాడు ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యము లేదని ఇప్పుడు ఎరుగుదుము అని ఆయన చెప్పినటువంటి వివరణను అర్థం చేసుకున్న తర్వాత చెప్పారు. సమస్తమును ఎరిగినటువంటి వాడుగా ఉన్నటువంటి ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటల కొనసాగింపు. యేసు వారిని చూచి అంటున్నాడు, యేసు వారిని చూచి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియబొచ్చుచున్నది. అనగా దేవుని యొక్క ప్రణాళిక యొక్క సంపూర్ణతను గురించినటువంటి వివరణ ఆయన వాళ్ళకు ముందే తెలియజేశాడు. అంటే ఆయన మరణశిక్ష గురించి, ఆయన తిరిగి లేవటం గురించి, మళ్లీ రావటం గురించి, కొద్ది సమయం వారికి కనిపించకుండా పోవటం గురించి చాలా స్పష్టంగా వారితో చెప్పిన తర్వాత, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా గాని ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అని చెబుతూ చెప్పినటువంటి మాటల సందర్భంలో 17వ అధ్యాయం వచ్చింది. అప్పుడు యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. అనగా ఏ గడియ గురించి అయితే నేను వారికి చెబుతూ వస్తున్నానో ఆ గడియ వచ్చింది. ఆ గడియను గురించినటువంటి సంపూర్ణమైన దానిని నేను నెరవేర్చాను. నా ప్రజలకు ఎవరినైతే నువ్వు ఏ రాజ్యమునైతే కట్టమని చెబుతున్నావో, ఏ రాజ్యమునైతే అనగా ప్రేమ మార్గము, క్షమా మార్గము, నిజమైన మనుష్యత్వము అనేటటువంటి మార్గమును ఏదైతే నేను నిర్మిస్తున్నానో ఆ మార్గమును గురించినటువంటి పునాదులు అనగా నా అనుయాయులను తయారు చేశాను అన్నటువంటి సందర్భంలో ఆ అనుయాయులు లేకపోతే ఆ శిష్యులను గురించి చేస్తున్న ప్రార్థన విషయంలో చెప్పినటువంటి మాట, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పారు. మీరు చాలా కన్వీనియంట్ గా అక్కడి నుంచి మాత్రమే ఆ ఒక్క మాట తీసుకుని అది మాత్రమే చెప్పేసి, కాబట్టి యేసుక్రీస్తు శిలువ అవసరం లేదు, ఆ శిలువ అవసరం లేదు కాబట్టి పునరుత్థానం అవసరం లేదు అని చెబుతూ వచ్చారు. ఎందుకంటే గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్పారు కదా. కానీ ఏం చెప్తున్నాడు అనంటే, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. మరి ఈ కన్వీనియంట్ గా తీసుకున్నటువంటి 3వ వచనానికి పైన కుమారుణ్ణి మహిమపరిచేటటువంటి అనగా కుమారుడు తన మహిమను విడిచిపెట్టి ఏ విధంగా అయితే వచ్చి తన తండ్రి యొక్క చిత్తమును నెరవేరుస్తున్నాడో ఆ మహిమను గురించి మాట్లాడుతున్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ అనగా నేను వీళ్ళకి చెప్పాను ఆ సత్యం గురించి, ఆ నిత్య జీవమైనటువంటి ఆ సత్యములోనికి వీరికి అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చావు. ఆయన ఈ ప్రేమ మార్గము, ఈ క్షమా మార్గము, ఈ తగ్గింపు జీవితము అనే మార్గములో సర్వ శరీరుల మీద అధికారమును పొందినటువంటి కార్యాన్ని సంపూర్ణం చేశాడు. దాట్ ఈస్ వాట్ హీస్ ట్రైయింగ్ టు సే. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచాను. తండ్రిని మహిమపరచే కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాడు.
ఇది శిలువ కార్యక్రమం గురించి కాదు మాట్లాడుతుంది, తండ్రిని మహిమపరిచేటటువంటి కార్యక్రమం. ఏంటి తండ్రిని మహిమపరచడం? తండ్రి మనుషులను ఏ విధంగా చేశాడో, మనుషులు ఏ విధంగా ఉండాలి అని చెప్పాడో, మనుషులు ఆ విధంగా ఉండకుండా వయలెన్స్ వైపుకు, అసూయ వైపుకు, చెడుతనం వైపుకు మరలితే ఏ విధంగా వైలెన్స్ లేకుండా వైలెన్స్ను ప్రేమతో జయించాలి, వైలెన్స్ను తగ్గింపుతో జయించాలి, మనుషులను తిరిగి మనుషులుగా ఎలా చేయాలి, ఆ రాజ్యమును నిర్మిస్తున్నాను, ఆ రాజ్యములోనికి మీరు రండి అని పిలిచినటువంటి వాళ్ళు వచ్చారు, వాళ్లకు నేను నీ సత్యాన్ని సంపూర్ణంగా తెలియజేశాను, ఇప్పుడు నువ్వు నన్ను మహిమపరచు అని చెప్తున్నాడు. ఎలా? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని చెప్తున్నాడు. ఈ కార్యము అనగా తండ్రిని మహిమపరచేటటువంటి కార్యము సంపూర్ణమైంది. శిలువ కార్యం సంపూర్ణమైంది అని ఇక్కడెక్కడా చెప్పట్లేదు. మీరు మరి దానిని ఎందుకు అలా అనుకున్నారో మరి తెలియదు. అయితే ఇకపోతే యోహాను సువార్త 17వ అధ్యాయం గురించి మనం మాట్లాడుకున్నాము. ఇక తండ్రి మరియు క్రీస్తు అనేటటువంటి రెండు పదాలు వేరువేరు ఉన్నాయి. యేసుక్రీస్తే స్వయంగా చెబుతూ తండ్రినే ఆరాధించాలి, తండ్రే దేవుడు అంటూ తండ్రి అన్నట్లుగా మీరు చెప్పారు. చాలా బాగుంది, సంతోషం, చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ క్రీస్తు ఎవరు? తండ్రి ఎవరు? తండ్రిని ఎలా గౌరవించాలి, ఆయనతో ఎలా సంబంధం కలిగి ఉండాలి, క్రీస్తుని ఎలా గౌరవించాలి, ఆయనతో ఎలా సంబంధం కలిగి ఉండాలి అని చెప్పారు. బాగుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమిటి అని అంటే, మీరు ఒక ముస్లిం వక్తగా, అన్ని పుస్తకాలు చదివేటటువంటి మరియు ఖురాన్ను విశ్వసించేటటువంటి ముస్లిం వక్తగా మీ ముందు మీరు ఈ మాట చెప్పడానికి ఎంతమాత్రం కరెక్ట్ కాదు అన్నది మీరే చెప్పండి. ఎందుకంటే ఖురాన్ గ్రంథము దేవుణ్ణి తండ్రిగా ఒప్పుకుంటుందా? యేసు మాటలు కేవలం వినటం కాదు, ఆ మాటలను విని వాటిని అనుసరించిన వారే నావారు అని మీరు చాలా చక్కగా కోట్ చేశారు యోహాను సువార్తలో నుండి. నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలను గైకొంటారు అని మీరు చెప్పారు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, మీరు పరలోకమందున్న యెహోవా దేవుణ్ణి తండ్రి అని పిలవండి అని అన్నాడు. మీరు చెప్పిన మాటల్లోనే ఇంకెవరూ తండ్రి కాదు అని కోట్ కూడా చేశారు. కానీ ఖురాన్ గ్రంథం ఏం చెప్తుంది? సూరా 112 3-4 వరకు, అలాగే 19వ అధ్యాయం 93వ వచనాన్ని గనక చదవగలిగితే, ఈ ప్రపంచములో అల్లాహకు కుమారుడుగా ఉన్నవారు ఎవరూ లేరు, అల్లాహ్ ఎవరికీ కుమారుడు కాదు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకవేళ ఆయనతో సంబంధం ఏదైనా ఉంది అని అంటే అది కేవలము ఒక బానిసకు, ఒక యజమానికి ఉండే సంబంధం మాత్రమే అని మీ ఖురాన్ చెప్తోంది కదా. ఖురాన్ చెప్తున్నటువంటి ఈ మాటను మనం ఎలా విస్మరించగలుగుతాం? ఇంతకు మనం ఏం నమ్మాలి? యేసు మాటలు నమ్ముదామా, లేకపోతే షఫీ గారి మాటలు నమ్ముదామా అన్నది ఆలోచించాలి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, తండ్రి అని పిలవండి అని అంటున్నాడు. ఆ తండ్రిని సృష్టికర్త అని కూడా చెప్తున్నాడు. మీరు ఏం చెప్పారు అంటే షఫీ గారు, తండ్రి అని చెబుతూ ఒకవైపు అనగా సృష్టికర్తను ఆయన అలా సంబోధించాడు అని చెప్తూ వచ్చారు. ఖురాన్ మాత్రం అలా ఒప్పుకోవట్లేదు. సృష్టికర్తను తండ్రిగా సంబోధించద్దు అని చెప్తోంది. మీకు ఆయనకి ఏదైనా సంబంధం ఉంటే అది కేవలము ఒక బానిసకు, ఒక యజమానికి ఉన్న సంబంధం మాత్రమే అని చెప్తోంది. ఇకపోతే సృష్టికర్త గురించినటువంటి మాటల్లో మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 కోట్ చేశారు, అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 15 కోట్ చేశారు, 1 తిమోతి 1:17 కూడా కోట్ చేశారు. వీటన్నిటిలో కూడా మీరు చెప్పినట్లే దేవుణ్ణి సృష్టికర్త అని చెప్పబడింది. అయితే ఇక్కడ కన్వీనియంట్ గా మీకు కావాల్సిందే మీరు చదివారు, కానీ మరి దాన్ని మించినటువంటి మాటలు కూడా ఇంకా ఉన్నాయి కదా, వాటిని మనం ఎందుకు చదవట్లేదు అని కూడా మనం చూసుకోవాలి. ఉదాహరణకు 1 తిమోతి 1:17 మనకేం కనిపిస్తోంది అని అంటే గనక, అక్కడ సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములకు కలుగునుగాక అంటుంది. సకల యుగములకు రాజయ్యి ఉండేది కేవలం దేవుడు మాత్రమే. కానీ అదే దేవుడు మీరు తీసుకున్నటువంటి వచనాల్లోనే క్రీస్తు అధిపతి, అభిషిక్తుడైన అధిపతి అని మీరే చెప్తున్నారు. సకల యుగములలో రాజయ్యి దేవుడు మాత్రమే ఉంటే మరి ఇప్పుడు ఈ యుగములో ఆయన స్థాపించే రాజ్యము అనే యుగములో రాజయ్య ఉండటకు పంపినటువంటి, మీరు చెప్తున్నట్లు ఆయన రాబోతున్నాడు అని చెప్పేటటువంటి క్రీస్తు అధిపతి అయిన రాజు
ఏ విధంగా రాజు అవుతాడు? సకల యుగములలో దేవుడే రాజు ఉండాలి కదా. ఏ విధంగా క్రీస్తు రాజు అయ్యాడు? ఇది మరి ఆలోచించాల్సిన విషయం కదా. అలాగే మీరు చెప్పినటువంటి మిగిలిన అంశాల్లో కూడా మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 15వ వచనంలో ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే, కొందరు ద్విపతి వచ్చాడు అని అనుకుని అక్కడ ఉన్నటువంటి పౌలు మరియు తనతో పాటు వచ్చినటువంటి వారిని, పౌలు ముఖ్య ప్రసంగి అయినందుకు ఆయనకు అలాగే బర్నబాకు కాళ్ళు ముక్కి దండలేసి దండం పెట్టేసి మొత్తానికి ఏదో దేవుడు ద్విపతిలాగా పూజించాలి అని అనుకున్నారు. అందుకు సమాధానంగా ఏం చెప్తున్నారంటే, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము అని అంటున్నాడు. సువార్త అని చెప్పినటువంటి మాటలు చాలా కన్వీనియంట్ గా మీరు మర్చిపోయారు. ఎందుకు అనంటే, సువార్తలలో ఉన్నటువంటి సారాంశము, ఉదాహరణకు యోహాను సువార్త 1వ అధ్యాయం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యము దేవుని వద్ద, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించెను. ఇది కదా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అన్నటువంటి యేసుక్రీస్తును ప్రకటించే సువార్త చెప్పే క్రమంలో వారు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. ఈ చిన్న పాయింట్ కదా ఇది. దీన్ని మనం మిస్ అవటం ఏంటి అన్న విషయాన్ని కొంచెం బాధాకరంగా అయినప్పటికీ మీకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతోనే వచ్చాను. మత్తయి సువార్త 11 కూడా చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అక్కడ ఏముంది అని అంటే, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమినికి ప్రభువా అని అంటున్నాడు. నీ జ్ఞానులకు వివేకులకు ఈ సంగతిని మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నా. ఇది ఒక కీర్తన గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటి మాట. కీర్తన గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటి ఆయన కోట్ చేస్తున్నటువంటి మాట. అయితే యేసుక్రీస్తు తండ్రిని ఆకాశములకు భూమికి ప్రభువా అని అంటూ ఉంటే, సృష్టికర్త అయినటువంటి యెహోవా మాత్రమే ప్రభువు అని మీరు దాంట్లో కన్వీనియంట్ గా తీసుకున్నారు. చాలా బాగా సంతోషం. ఓకే. అయితే ఇదే తండ్రి అయిన దేవుడు ఆకాశమును భూమిని సృష్టికర్త అయినటువంటి ప్రభువా అని ప్రభు యేసుక్రీస్తుని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. అది కూడా మీరు కోట్ చేసినటువంటి బైబిల్లో నుంచి తీసుకుని చెప్తున్నాం. ఎందుకని కొన్ని వచనాలు మాత్రమే మనం తీసుకుని మాట్లాడాలి, మిగిలిన వచనాలు మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం అన్నది మరి, ఎందుకంటే మనం లేఖనాలు చదువుతూ ఉన్నాం కదా, ఆ విషయాలు మీరు గుర్తించాలి అన్న ఉద్దేశంతోనే మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఇంతకు ప్రార్థనల గురించి చెప్పారు. యేసుక్రీస్తు ఎవరిని తండ్రి అనమన్నాడు, ఎవరిని సృష్టికర్త అనమన్నాడు, అపోస్తలులు ఎవరిని సృష్టికర్త అనమన్నారు, అలాగే పౌలు ఎవరిని సృష్టికర్త అనమన్నాడు అన్న విషయాన్ని మీరు ఉటంకిసి చెప్పారు. దానికి సమాధానంగా మనం పుస్తకాలు ఓపెన్ చేసి స్టడీ చేసాం. అలాగే ప్రార్థన యేసు స్వయంగా ఆయనకే చేశాడు. పరలోకమందున్న మా తండ్రి అని చేశాడు. నీ రాజ్యము వచ్చునుగాక అని చేశాడు. అయితే ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే, ఆ రాజ్యము క్రీస్తు రాజ్యము అని చెప్తోంది. పౌలు ప్రకటించినటువంటి సువార్త ఏమిటంటే క్రీస్తు రాజ్యము అని చెప్తోంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అంతా ఇదే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అంతా ఇదే, 8వ అధ్యాయం అంతా ఇదే, 21వ అధ్యాయం అంతా ఇదే, 22వ అధ్యాయం అంతా కూడా ఇదే. పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక అంటే, నీ రాజ్యం అంటే క్రీస్తు రాజ్యం వచ్చునుగాక అన్న ప్రార్థన. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనంలో దేవునికి ప్రార్థన చేయాలి అని చెప్తున్నట్లుగా మీరు చెప్పారు. దేవునికి ప్రార్థన చేయాలి. అయితే యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు గనక మీరు జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 13వ వచనం నుంచి, మీరు నా నామమున దేనిని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచడానికి దానిని చేస్తాను అని చెప్తున్నాడు. ప్రార్థించేది తండ్రికి, అలాగే ప్రార్థన కుమారుడికి కూడా చేయొచ్చు. కుమారుడికి కూడా ప్రార్థించాలి. ప్రార్థించమని ఆజ్ఞ ఇస్తున్నాడు. మీరే చెప్పారు, మీ స్వయంగా మీ మాటల్లోనే చెప్పారు. యేసును ప్రేమించడం అని అంటే ఆయన మాటలు వినటం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలను పాటించడం అని కూడా. ఇది ఆయన ఆజ్ఞ ఏమిటంటే, మీరు నా నామమున నన్నేం అడిగినా గానీ నేను చేస్తాను అంటున్నాడు. నా నామమున మీరు నన్నేం అడిగినాను నేను చేస్తాను. 14వ వచనం. మరి దీన్ని బట్టి మరి ఎలా మనం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తించాలి. అలాగే మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను కైకొంటారు. మీరు కోట్ చేసినటువంటి వచనమే 14-15. మీరు కోట్ చేసిన వచనం పైనే మీ యొక్క ప్రశ్నకు సమాధానం ఉందని
మీరు గమనించాలి. అలాగే సహోదరులు మాట్లాడుతూ లేఖనం అంటే జరగబోయే వాటిని చెప్పినటువంటి ప్రవచనములు మాత్రమే అన్నట్లుగా చెప్పారు. అలా కాదు. బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని కూడా లేఖనములు అని అంటాం. బైబిల్ గ్రంథం యొక్క పునాదులు లేఖనాల్లో ఉన్నాయి అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను క్రైస్తవ సమాజం, అలాగే బైబిల్ చదివేటటువంటి సమాజం అంగీకరించదు. ఎందుకు అనంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనం వరకు కూడా లేఖనమే. లేఖనములు అనగా దేవుని ఊపిరి. లేఖనములు అనగా దేవుడు ఇచ్చినటువంటి వాక్యములు, దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం, దేవుడు ఇచ్చినటువంటి ప్రకటన, దేవుడు చేసినటువంటి చట్టములు, దేవుడు మనుషులతో మాట్లాడినటువంటి ప్రతి అంశమును కూడా లేఖనములు అని పిలుస్తాం. దానియేలు గ్రంథాన్ని మీరు కోట్ చేశారు. దానియేలు గ్రంథంలో కోట్ చేస్తూ క్రీస్తుని గురించి మాట్లాడే సమయం, ఇప్పుడు తండ్రి అయిపోయింది, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాం. దానియేలు గ్రంథంలో కనిపించినటువంటి క్రీస్తు ఇంతకెవరంటారు? దానియేలు గ్రంథానికి ఉన్నటువంటి అసలు నేపథ్యం ఏమిటి? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మీరు కోట్ చేస్తూ 25వ వచనాన్ని కోట్ చేశారు. ఆ వచనంలో ఉన్నటువంటి మాటే, ఆ వచనంలో తీసుకున్నటువంటి మీరు పలికినటువంటి మాటల్లోనే ప్రభువు, అధిపతి అని ఆ దానియేలు 9వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినటువంటి క్రీస్తుని గురించి చెప్తోంది. అయితే క్రీస్తు అంటే ప్రభు అని, ఎన్నటికీ నశించినటువంటి రాజ్యమును నిర్మించేటటువంటి ప్రభు అని, ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై ప్రపంచాన్ని పెకలించి వేస్తుందని, ప్రపంచంలో ఈ రాజ్యమును స్థాపిస్తాడని చెప్పినటువంటి ఈ రాజు, ఈ అధిపతి, ప్రపంచమును ఏలే అధిపతిగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మీరు కోట్ చేసిందే క్రీస్తు అంటే. మరి ఖురాన్ దీనికి ఒప్పుకుంటుందా? ఖురాన్లో ప్రభువుగా వేరే వాళ్ళని చెప్పొచ్చా? చెప్పగలమా? ఖురాన్ ప్రకారం ప్రభు ఎవరు? ఖురాన్ ప్రకారం ప్రభు ఎవరు అనంటే అల్లాహ్ మాత్రమే ప్రభు. 3వ అధ్యాయం 51వ వచనం, ఇండీడ్ అల్లా ఈజ్ మై లార్డ్ అండ్ యువర్ లార్డ్. నాకైనా మీకైనా ప్రభు అల్లా మాత్రమే అని ముహమ్మద్ గారు చెప్తూ ఉంటే, షఫీ గారేమో ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి మాట అనగా యేసును ప్రభువుగా, అధిపతిగా ఒప్పుకుంటున్నారు, మెస్సియాగా. మెస్సియాగా ఒప్పుకుంటే సంతోషమే. కాకపోతే మెస్సియా అనంటే ఎన్నటికీ నశించినటువంటి రాజ్య నిర్మాణం చేసేటటువంటి అధిపతి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన సమాధానకర్తయకు అధిపతి. ఆయన ప్రభువు అన్నమాట కేవలం అల్లాహ్కు మాత్రమే కదా ఇవ్వాలి. ఖురాన్ ప్రకారం అన్ని గ్రంథాలు చదవాలి కదా. బైబిల్ ఏం చెప్తోంది అంటే ప్రభువు అన్నమాట క్రీస్తుకు ఆపాదించాలి అని చెప్తోంది. క్రీస్తు అన్నమాట దైవికమైనది, క్రీస్తు అన్నమాట దైవ సమానమైనది. ఎప్పటికీ అనగా పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఉనికిలో ఉన్నటువంటి వాడు, తనకు పైన ఏ అధికారము ఏ ఆధిపత్యము లేనివాడు, తనే రాజై అధిపతి అయి సమస్తమును పరిపాలించువాడు, సమస్తముందు ఆయన యొక్క ప్రాధాన్యత కలవాడు. అన్ని గ్రంథాలను నమ్మాలి కదా. మరి ఇంతకు మీరు రానున్న అధిపతి అని చెప్తున్నారు. రాబోయే మీరు దానియేలు గ్రంథంలో నుంచి 9వ అధ్యాయంలో నుంచి తీసుకొని ఇంతకు రానున్న అధిపతి ఎవరు? అల్లాహే అని నమ్మాలా? మనం చదివినటువంటి ఖురాన్లో ప్రకారం అల్లాహే ప్రభువు, ఇంకెవరు కాదు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువు అనగా అన్ని గ్రంథాలు చదివితే క్రీస్తే అల్లాహ్ అని మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒప్పుకుంటే చాలా సంతోషం. వెల్కమ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం వైపుకు మీకు స్వాగతాన్ని పలుకుతున్నాను. ఇంకొన్ని వచనాలు చూసేసి మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వచనం మీరు కోట్ చేశారు. 1 యోహాను 1:3-4 కోట్ చేశారు. అపోస్తుల కార్యం 18:28 కూడా కోట్ చేశారు. యోహాను 4లో ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ క్రీస్తుని గురించి మాట్లాడే సమయం, మెస్సియాను గురించి మాట్లాడే సమయం, దేవుడు రాబోతున్నాడు అని చెప్పలేదు, క్రీస్తు రాబోతున్నాడు అని చెప్పాడు అని మీరు చెప్పారు. బాగుంది, కరెక్టే. అయితే నేను ఇంతవరకు చూపించినటువంటి లేఖనముల ప్రకారం, మీరు కోట్ చేసినటువంటి లేఖనముల ప్రకారమే క్రీస్తు అధిపతి, ఏలిక, రాజు, అభిషిక్తుడు, ఎప్పటికీ మొదలు లేని చివరలేని అల్ఫయు ఒమేగయు అయినటువంటి అధిపతి. ఆ అధిపతి దైవము కాక ఇంకెవరు?
ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కదా. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం 3 మరియు 4 వచనాలను మీరు కోట్ చేశారు. 1 యోహాను 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను, యేసు క్రీస్తు అన్న విషయాన్ని మీరు పట్టుకున్నారు. కూడా ఉంది అంటే తండ్రి వేరు కుమారుడు వేరు, దేవుడు వేరు కుమారుడు వేరు అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మీకు తెలిసిన విషయమే, ఇది కొత్తదేమీ కాదు, చాలాసార్లు మేము చెబుతూ వచ్చాం. క్రైస్తవులు నమ్మేటటువంటి 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం నమ్మేటటువంటి క్రైస్తవ సమాజము ఒంటరి అయిన దేవుణ్ణి నమ్మదు, ఒక్క దేవుణ్ణి నమ్ముతుంది. మీరు అద్వితీయం అనంటే ఏకం, ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమం అని చెప్తూ వచ్చారు. అది తెలుగు భాషలో తర్జుమా చేసినప్పుడు తీసుకున్నటువంటి ఒక వెసులుబాటు. అద్వితీయం అనంటే పోలిక లేని అని అర్థం వస్తుంది. పోలిక లేని, దానిని పోలిన వారు ఇంకొకరు లేరు. వేల్పులలో నీకు సముడెవరు అని చెప్పినప్పుడు వాడిన పదం. ఆయనను పోలినటువంటి వారు ఇంకొకరు లేరు. ఎందుకు అనంటే ఆయన ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉనికిలో ఉన్నాడు. ఇది క్రైస్తవ సమాజం నమ్మేటటువంటి దేవుని గురించినటువంటి అవగాహన. కాబట్టి అక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను చెబుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియజేస్తున్నాం. అదేమిటంటే మా సహవాసం తండ్రితో ఉంది, అలాగే కుమారుడితో కూడా ఉంది. ఇదే యోహాను రాసినటువంటి యోహాను సువార్తలో అద్వితీయ కుమారుడు అని రాశాడు. అద్వితీయ అనంటే ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడని. అద్వితీయ అంటే ద్వితీయ లేకపోతే రెండో అలా కాదు, ఆయనను పోలిన యునీక్, ది వన్ అండ్ ఓన్లీ అన్నటువంటి అర్థంతో రాసినటువంటి మాట. ఇదే యోహాను ఏం చెప్తున్నాడు 1వ అధ్యాయంలో అంటే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని అంటున్నాడు. ఆయన లేకుండా సృష్టే లేదంటున్నాడు. ఆయన దేవుని దైవ సమానుడుగా దేవునితో దేవుడుగా ఉన్నాడు అని ఆ వాక్యముని గురించి చెప్పాడు, క్రీస్తుని గురించి చెప్పాడు. సో మనం గ్రంథములు చదివేటప్పుడు ఒక సందర్భంలో చదవాలి అన్న విషయాన్ని మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే ఆఖరిగా అక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే, యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాడు అని చెప్తున్నాడు. ఇది నిజమే. అయితే కన్వీనియంట్ గా అపోస్తలుల కార్యములో 18వ అధ్యాయం 28వ వచనం మాత్రమే లేదు కదా. అపోస్తలుల కార్యం అంతటిలో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వారు ప్రకటించిన సువార్త క్రీస్తుకు సంబంధించిన సువార్త. ఈ అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అనంటే, యేసే క్రీస్తు అని చెప్తున్నాడు. ఏ క్రీస్తు అయితే మిమ్మును ఈ లోక మర్యాద నుంచి విడిపించి తన రాజ్యముగా చేసుకుని ఎప్పటికీ నశించని రాజ్యాన్ని నిర్మించబోతున్నాడో ఆ క్రీస్తు ఇంకెవరో కాదు, యేసు అని చెప్తున్నాడు. ఈ క్రీస్తు దైవ సమానుడు అన్న విషయాన్ని ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఇకపోతే అదే మాటల్లో మాట్లాడుతూ మీరేమన్నారు అని అంటే, యేసు ఎక్కడా కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు అని అన్నారు. నిజంగా చెప్పుకోలేదా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, నేను జయించిన వారికి నేను దేవుడినై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారు అని స్వయంగా యేసే చెప్పాడు కదా. నేనే అల్ఫయు ఒమేగయు అని చెప్పాడు. ఏ దేవుడైతే అల్ఫా ఒమేగా అని 1వ అధ్యాయంలో చెప్పాడో, దేవుని గురించి చెప్పాడు, దేవుడే అల్ఫా ఒమేగా అని 1వ అధ్యాయంలో చెప్తే, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అల్ఫా ఒమేగా ఉన్నటువంటి యేసు క్రీస్తే స్వయంగా ఆ మాటలు పలుకుతున్నాడు. మరి ఏ విధంగా యేసు దేవుడు నేను చెప్పుకున్నాడు కదా. ఇక యేసును ఆరాధించారా ఇంతకు అని గనక ఆలోచిస్తే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మీరన్నారు యేసును కాదు తండ్రినే ప్రార్థించాలి, తండ్రికే ఆరాధన చేయాలి. 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణైన స్తోత్రమును మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దీన్ని ఆరాధన అనక ఇంకేమంటారు? దేవునికిని గొర్రెపిల్లలు, సింహాసనాసీనుడైన దేవుడు
సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల వారి ఎదుట నిలబడి స్తోత్రము చెప్పటం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండి వారు సింహాసనం మీద సాష్టాంగపడి ఆమేన్ అని అన్నారు. సాష్టాంగపడి చేసేటటువంటి ఆరాధన యేసుకు. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలము కలుగునుగాక అని చెప్పి దేవునికి నమస్కారం చేశారు. ఆమెన్. ఆ తర్వాత మళ్ళీ దీన్ని పట్టుకుని కేవలం దేవునికే చేశారు అని అంటారేమో. ఎలయనగా సింహాసనము ముందుండు గొర్రెపిల్ల. ఎక్కడున్నాడు గొర్రెపిల్ల? ఏ సింహాసనం మీదటైతే సాగిలపడ్డారో ఆ 17వ వచనంలో ఆ సింహాసనం ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల. కాపరి ఎవరు? కేవలము యెహోవా దేవుడు అయి ఉండాలి కదా. కాపరి అయి జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించుడు దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయాలి. సో మనం అధ్యయనం చేస్తున్నాం. లేఖనముల అధ్యయనం కొంచెం స్పష్టంగా చేసే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడు యేసును దేవుడు అని చెప్పలేదా? ఇంతకు మీరు అపోస్తలులు ఎక్కడా దేవుడు అని చెప్పలేదని, ఆయన కేవలం క్రీస్తు అని చెప్పారు అని చెప్పారు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28, 29 వచనాలు చూస్తే దేవుడే తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న రక్తం అన్నాడు. ఏ దేవుడు స్వరక్తం ఇచ్చాడు? క్రీస్తు తప్ప, యేసు క్రీస్తు తప్ప. సహోదరుడా షఫీ గారు, అలాగే చూస్తున్నటువంటి ముస్లిం సహోదరుడు, దేవుడు తన రక్తం ఇచ్చాడు అని బైబిల్ గ్రంథం, అన్ని పుస్తకాలు నమ్మాలి అని చెప్తున్నటువంటి మీ స్టాండర్డ్ ప్రకారం బైబిల్ చెప్తోంది. ఆ దేవుడు ఇంకెవరూ కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తే. అపోస్తలుడైన పౌలు ఎక్కడ ఆయనను దేవుడు అని చెప్పలేదా? కేవలం క్రీస్తు అని చెప్పాడా? అలా కాదు కదా. పౌలు తీతుకు రాసిన పత్రిక 2:13లో, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో యేసును దేవుడిగా, క్రీస్తును దేవుడిగా చెప్పాడు. సో బైబిల్ గ్రంథం యొక్క సారాంశం యేసే క్రీస్తు, క్రీస్తు దేవుడు, క్రీస్తు పూజనీయుడు, క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు, క్రీస్తు ప్రార్థించదగినవాడు, క్రీస్తు కొనియాడదగినవాడు, క్రీస్తు అధిపతి, క్రీస్తు రాజు, క్రీస్తు నమ్రముగా తనను తాను తగ్గించుకుని వచ్చిన మానవుడు, క్రీస్తు సకల లోకములను సృజించినవాడు, క్రీస్తు ఆ సృష్టిలోనికి మనిషిగా వచ్చినవాడు. ఎందుకు అనంటే ఆయనకు షఫీ గారు మీరంటే ప్రేమ, ముస్లిం సహోదరులంటే ప్రేమ. ఆ ప్రేమ కారణం చేత ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ క్రీస్తు ఇంకా మీ జీవితంలో లేకపోతే, ఈ క్రీస్తు ఇంకా మీ జీవితానికి మీకు ఇంకా ఆయన పరిచయం లేకపోతే రండి, ఆయన పరిచయం చేసుకోండి. ఈ రాజు గొప్ప రాజు, ఈ రాజు దేవాది దేవుడు, నిజమైన మనిషి, మాదిరిగా ఉండగల మనిషి. థ్యాంక్ యూ.